सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखम्भोरः चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। मर्कटेशमोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रियन्दापय मे प्रभु। असाध्यसाधकस्वामिन् असाध्यं तव किं वद। రామదూతదయా సింధో మన్మోక్షం సాధయ ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 6:13. తిథి తది ఉదయం 8:24 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 3 గంటల వరకు. వర్జం మధ్యాహ్నం 12:23 నుంచి 2 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 10:07 నుంచి 11:45 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం తిల చతుర్థి. అలాగే సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. ప్రదోష సమయంలో శివారాధన చేయడం వలన సకల సౌకర్యాలు ఏర్పడతాయి, సకల సౌఖ్యాలు ఏర్పడతాయి. నిజానికి ఆ శివలింగాన్ని భూమండలంగా భావన చేస్తే ఆ శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా భూమండలం అంతా చల్లగా చక్కని వర్షాలతో చక్కని పంటలతో వెలసిల్లుతుంది. కాబట్టే మనం నిత్య శివారాధన చేయడం చాలా మంచిది, ప్రదోషంలో చేయడం ఇంకా మంచిది. నేటి ఆణిముత్యాలు. సామరస్యమే సనాతనం, సమన్వయమే భారతీయం. తెలివైనవాడు తనలోని మూర్ఖత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, మూర్ఖుడెప్పుడూ చాలా తెలివైనవాడిని అనుకుంటాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ, భగవంతుని దర్శించటానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ 2 కళ్ళని కూడాను తెరిచే ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని చూడాలి. చాలామంది గుళ్ళోకి వెళ్ళగానే తమ కోరికలను విన్నవించుకుంటూ కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ ఉంటారండి. ఇది చాలా పొరపాటు. భగవంతుడు చేతులు ఇచ్చింది దేనికి? నమస్కారం చేయటానికి. కళ్ళు ఇచ్చింది దేనికి? చక్కగా చూడటానికి. చెవులు ఇచ్చింది దేనికి? చక్కగా ఆ యొక్క నామస్మరణ వినటానికి. అందుచేత దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క విగ్రహాన్ని పరిపూర్ణంగా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్ర దృష్టితో చూడండి, తిలకించండి. అలా తిలకించింది మీ హృదయంలో పదిలంగా ఏర్పరచుకోండి, అలా ఉంచుకోండి. మీరు గుళ్ళో నుంచి బయటికి వచ్చిన తర్వాత కాసేపు కూర్చోవాలి అంటారు కదా, అలా కూర్చున్నప్పుడు అప్పుడు కన్నులు మూస్తే మీరు దర్శించి వచ్చినటువంటి స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహం మీ కనుల్లో అలా సాక్షాత్కరించాలన్నమాట. అదే అసలు సిసలైన దైవ దర్శనం. మీకు తీర్థయాత్ర యొక్క శుభ ఫలితం లభ్యపడాలి అంటే ఈ యొక్క సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరవలసిందే. ఏ దేవుణ్ణి చూసినా, ఏ అమ్మవారిని చూసినా మీరు తప్పనిసరిగా కనులు తెరిచి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించండి. తరువాత బయటికి వచ్చిన తర్వాత కనులు మూస్తే మీకు ఆ దివ్యమంగళ విగ్రహం మీ కనులలో కనిపించి తీరాలి. అదే అసలు సిసలైన దైవ దర్శన భాగ్యంగా మీరు భావించాలి సుమా అని చెప్పేసి మనకు సాంప్రదాయబద్ధంగా ఈ గొప్ప విషయాన్ని మన ఋషులు తెలియజేశారు. దాన్ని మనం పాటించి ధన్యతను పొందటానికి వీలుగా ఈ సంప్రదాయ రీత్యా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సరిగా బౌద్ధులు నిన్నభావముగా హంసల్ సత్తుగా తార్కికుల్ పరమాణు స్థితిగా బహుప్రకృతిగా పల్మారు సాంఖ్యుల్ సదా ధర మీమాంసకులెల్ల కర్మగా పరంధామమ్ముగా యోగులందురు నేనో మరి నీవే సర్వమనియందు సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణమూర్తి, నిన్ను గురించి ఈ భూమిపైన ఉండేటువంటి మహనీయులు మహానుభావులు చిత్ర విచిత్రములుగా భావన చేస్తున్నారయ్యా. ఎవరి సాధనలో వారు నిన్ను ఒక్కొక్క విధముగా తెలుసుకుంటున్నారు. సరిగా బౌద్ధులు నిన్న అభావముగా, బుద్ధిమంతులైనటువంటి వారు విజ్ఞాన మార్గంలో నీ గురించి ఆలోచించి నిన్న అభావముగా, అసలు నీవు లేవు, అక్కడ ఉన్నది ఒక తీవ్రమైనటువంటి ఒక వాయుమండలం అని, అసలు నీవు అంటూ లేవు అని వారు తీర్మానించారు. హంసల్ సత్తుగా, పరమహంసలైనటువంటి వారు ఈ సకల జగత్తుకి మూలమైనటువంటి సత్ పదార్థం నీవేనని వారందరూ కూడా అలా భావన చేస్తున్నారు. తార్కికుల్ పరమాణు స్థితిగా, తార్కికులు ఏమంటున్నారంటే అనేక పరమాణువుల యొక్క కలయికే ఈ సూర్యగోళం అని నిన్ను ఆ విధంగా వారు భావన చేస్తున్నారు. బహుప్రకృతిగా పల్మారు సాంఖ్యుల్, అనేకమైనటువంటి తత్వములతో కూడుకుని ఉన్నవాడవు అని సాంఖ్యులు వారు ఆ విధంగా నిన్ను భావన చేస్తున్నారు. సదా ధర మీమాంసకులెల్ల కర్మగా, ఈ జగత్తుకు ఏర్పడినటువంటి కర్మ అంతా కూడా నీవే, నీ రూపముగా మారినది. నీ రూపముగా మారి ఈ జగత్తులో అందరినీ కూడా కర్మ చేయించేటువంటి పని నీ చేత చేయిస్తున్నది అని మీమాంసకులు ఆ విధంగా జగత్తు యొక్క కర్మ నీవే అని భావన చేస్తున్నారు వారు. పరంధామంబుగా యోగులందరూ కూడా ఇక్కడ సన్మార్గములో సాగి యోగ మార్గములో జీవనం గడిపినటువంటి వారందరూ కూడా శరీరాన్ని విడిచిన తరువాత తేజస్వరూపులై నీలో ప్రవేశిస్తారు. నీవు ఒక తేజస్వరూపమైన పరంధామానివి అని వారు భావన చేస్తున్నారు. నేనో మరి నీవే సర్వమనియందు సూర్యనారాయణ. ఎవరెవరు ఏ విధంగా నిన్ను దర్శించినా, ఎవరెవరు నిన్ను ఏ విధంగా భావించినా ఆ భావములు ఆ దర్శనములు అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. సర్వము నీవే అని నేను భావన చేస్తానయ్యా అంటూ ఆ సూర్యనారాయణుని పైన అపారమైన భక్తి విశ్వాసములతో అద్భుతమైనటువంటి భావములతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. శ్రీ హరయే నమస్తే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విదర్భనగరం నుండి రుక్మిణీదేవి బ్రాహ్మణుని ద్వారా పంపించినటువంటి లేఖను పరమాత్మ శ్రీకృష్ణుడి ద్వారకానగరంలో అందుకున్నాడు. ఆ లేఖలో ఉన్న అంశాన్ని చెప్పుకుంటున్నాం. తథాహి శ్రీమతే సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణవతే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ నిష్ప్రత్యూహ నిరతిశయానందావధీరిత బ్రహ్మలోకానందాయ. ఈ పెద్ద గజ్జలో ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. నిష్ప్రత్యూహ, ప్రత్యూహము అంటే అడ్డంకి, విఘ్నము అనర్థం. నిష్ప్రత్యూహ అంటే ఎటువంటి ఆటంకము లేనటువంటి
ఆనంద స్వరూపుడు. అంటే ఆనందములో ఎక్కడ కూడా దెబ్బతినడం అనేది లేదు. అటువంటి అఖండ ఆనంద స్వరూపుడు. నిరతిశయ అనగా సంపూర్ణమైనటువంటి ఆనందము కలవాడు. ఆ ఆనంద స్వరూపం ఎలాంటిది అంటే అవధీరిత బ్రహ్మలోకానందాయ. మానుషలోకం నుంచి బ్రహ్మలోకం వరకు సర్వలోకానందములు ఆ ఆనందం ముందు అల్పములే. అందుకు బ్రహ్మలోకాది ఆనందముల్ని ఓడించినటువంటి అనగా వాటికి అతీతమైనటువంటి అఖండానంద స్వరూపుడు. విశ్వ వైశ్వానరాది సకల నామ రూప నిర్వాహకాయ. విశ్వుడు వైశ్వానరుడు రెండు విషయములు ఇక్కడ వేశారు. విశ్వుడు అంటే జాగ్రత్త అభిమానం ఉన్నటువంటి వాడు విశ్వుడు అంటారు. జాగ్రత్త అభిమానము అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న జీవ చైతన్యాన్ని విశ్వుడు అని చెప్తారు. అదేవిధంగా ఈ సమస్త ప్రపంచ అభిమానమైనటువంటి జీవ చైతన్యాన్ని వైశ్వానరుడు అని చెప్పవచ్చు. అలాగా ఈ జీవుల యొక్క నామరూపములన్నీ నిర్వహించేవాడు. విశ్వ వైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వత్ర శక్తి సమన్వితాయ. అన్ని చోట్ల అన్ని వేళలా సంపూర్ణమైన శక్తితో ఉన్నటువంటి వాడు. సర్వాంతర్యామిని అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. ఇక్కడి వరకు పరమాత్మ యొక్క తత్వమూర్తిని చెప్పారు. అటు తర్వాత స్వామి యొక్క అవతారమూర్తిని వివరిస్తున్నారు. దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ కరచరణ నలిన విలసిత ధ్వజ వజ్రాంకుశాది రేఖాయ. ఈ చెప్పడంలో ఉన్నటువంటి సౌందర్యం ఎంత గొప్పది అంటే ఒక్క గద్యలోనే కృష్ణుడు అంటే ఏమిటో ప్రస్తావన ఉన్నది. అయితే శ్రద్ధ భక్తి ఈ రెండిటితో పరిశీలించాలి. లేకపోతే చెప్పినది చెప్పినట్టు అనిపించవచ్చు. కానీ శ్రద్ధాభక్తులతో చూసినట్లయితే సంపూర్ణ కృష్ణతత్వ ఆవిష్కరణ. తత్వమూర్తిని ఇక్కడి వరకు చెప్పి అటువంటి తత్వమూర్తి అవతరించాడు. ఎందుకు అవతరించాడు, ఎలా అవతరించాడో చెప్తున్నారు. దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ. అది కారణం. దుష్టుల్ని నిగ్రహించడానికి, శిష్టుల్ని రక్షించడానికి. భక్తానుకంపయ భక్తులపై దయతో. పరిగృహీత గోపకుమార భావాయ గోపకుమార రూపముతో వచ్చినటువంటి వాడు. ఆ వచ్చిన స్వరూపం ఎలా ఉన్నదంటే మహాపురుష లక్షణములతో స్వామి వచ్చాడు. అంతేగాని మామూలు మానవుల వలె రాలేదు. ఒక అవతారమూర్తి వచ్చాడు అంటే ఆ శరీరం అంతా కూడా మహాపురుష లక్షణములు గోచరిస్తాయి. మహాపురుష లక్షణములు అనేవి సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉంటాయి. అలా కృష్ణ పరమాత్మ యొక్క శరీరమునందు మహాపురుష లక్షణములు గోచరిస్తున్నాయి. అవి కరచరణ నలిన విలసిత ధ్వజ వజ్రాంకుశాది రేఖాయ. హస్తపద్మముల యందు పాదపద్మముల యందు ధ్వజము వజ్రము అంకుశము మొదలైనటువంటి రేఖలు ఉన్నాయట. అలాంటి రేఖలతో మహాపురుష లక్షణాయ మహాపురుష లక్షణములు కలిగినటువంటి వాడు. దానికి తోడు ఆ అందమైన మహాపురుష లక్షణ లక్షిత శరీరంపై అలంకారములు కూడా అద్భుతంగా దాల్చి ఉన్నాడు. ఇప్పుడు అలంకారములకు శోభిస్తున్నది స్వామి యొక్క స్వరూపము. అలంకారాలతో శోభిస్తున్నది కూడా. అది కనక మణిమయ మకర కుండల కటక కటి సూత్రాంగదాది దివ్యభూషణ భూషితాయ. ఆ మకర కుండలములతో పాటు భుజముల మొదలు పాదముల వరకు వివిధములైన ఆభరణములు ధరించినటువంటి వాడు. భక్తజన కామిత కామవర్షి మహామోఘ నీల మేఘ సముజ్వల విద్యుత్పింజ కల్పి దివ్య పీతాంబరధారిణే. ఆయన ఒక మేఘములా ఉన్నట్ట. నీలమేఘశ్యాముడు అనేది ఎలాగూ ప్రసిద్ధే. ఈ మేఘం ఎలాంటి మేఘం అంటే మేఘం అంటే వర్షించే స్వభావం కలది మేఘం. కృష్ణుడు మేఘమైనప్పుడు ఆయనకి వర్షించే స్వభావం ఉండాలి కదా. ఏమిటి వర్షిస్తాడు అంటే భక్తజన కామిత కామవర్షి. భక్తుజనులు కోరిన అన్నీ కూడా మిక్కిలిగా అంటే కోరిన దానికంటే మిక్కిలిగా లోటు లేకుండా వర్షించేటువంటి వాడు. మహామోఘ నీలమోఘ. మహామోఘ అంటే గొప్పదైన వ్యర్థము కాని నీలమేఘ స్వరూపుడు. పైగా మేఘం అనగానే మెరుపుతీగ కూడా ఉంటుంది. అయితే మేఘంలో మెరుపుతీగ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందట. కానీ కృష్ణమేఘంలో మెరుపుతీగ నిలకడుగా ఉంటుంది. ఆ మెరుపుతీగ ఏమిటి అంటే ఆయన కట్టిన పసుపు రంగు పీతాంబరమే మెరుపుతీగ, ఆయన శరీరమే నీలమేఘము. అందుకే నీలమేఘ సముజ్వల విద్యుత్పింజ కల్పి దివ్య పీతాంబరధారిణి. పైగా ఆ స్వరూపంలో అందమైన అలంకారములు రెండు విధములుగా ఉన్నాయి. ఒకటి లౌకికమైనటువంటి సువర్ణాభరణములైతే దివ్యమైన అలంకారములు రెండు ఉన్నాయి స్వామి యొక్క శరీరంలో. అవి కేవలం విష్ణు స్వరూపుడైన పరమాత్మ యందు మాత్రమే ఉంటాయి. అవి శ్రీవత్స కౌస్తుభాది శోభితాయ. శ్రీవత్స లాంఛనము కౌస్తుభరత్నము వక్షస్థలమునందు ధరించినటువంటి వాడు. దీనదయాపరమూర్తయే దీనుల పట్ల అపారమైన దయ కలిగినటువంటి స్వరూపమైన శ్రీకృష్ణునకు శతకృత్వ సహస్రకృత్వశ్చ నమో నమః శ్రీకృష్ణాయతే. ఆ కృష్ణ పరమాత్మకు శతకృత్వ సహస్రకృత్వ అంటే 100 మార్లు 1000 మార్లు నమస్కారము అని అర్థం. దీని భావం
100 మార్లు 1000 మార్లు అంటే పలుమార్లు అనంతమైన నమస్కారములను చెప్పడం. ఈ విధంగా ఆ లేఖలో ముందు నమస్కారం చెప్పడమే ఒక విశేషంగా ఉన్నది. అంటే రుక్మిణీదేవి లేఖ ఒక ప్రసిద్ధి. ప్రధానంగా నారాయణ తీర్థులు రచించినటువంటి ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టము ఒక ప్రత్యేకమైన గ్రంథంగా మనం భావించాలి. దీన్ని సంప్రదాయం తెలిసినటువంటి వారు రుక్మిణీ కళ్య ఘట్టాన్ని చేస్తూ ఈ తరంగాల్ని గానం చేస్తుంటారు. ఒక దృశ్యకావ్యమైనటువంటి ఈ తరంగిణిలో ఈ ఘట్టాన్ని దృశ్యరూపకంగా చూపిస్తూనే క్రియారూపంగా చేస్తూ ఉంటారు. అంటే స్వామి యొక్క మంగళ విగ్రహాలు తీసుకురావడం, వాటి కళ్యాణం చేయడం, ఆ సందర్భంలో దీన్ని గానం చేయడం జరుగుతుంటుంది. ఇదొక సంప్రదాయం. అలా సంప్రదాయంలో వినియోగింపబడేటువంటి తరంగాల రచన మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆ లేఖ వ్రాయడం కూడా అందులో ఒక భాగమే. ఆ లేఖలో అమ్మ రుక్మిణీదేవి కృష్ణతత్వాన్ని నమస్కరిస్తున్నానన్న ఒక్క మాటతో ఎంత అద్భుతంగా ఆవిష్కరించినదో, అందుకే ఇది గొప్ప గద్యగా చెప్పబడుతున్నది. ఇప్పుడు నమస్కారం చేసిన తర్వాత విన్నపం, రుక్మిణీదేవి చేసుకుంటున్న విన్నపం, అది త్వత్ప్రసాదం పరం కాంక్షే కృష్ణ నాణ్యం తు కామయే మనసో వచసా నూనం మత్పాణిగ్రహణం కురు. స్వామి, మనసా వచస నేను నీకు చేస్తున్నటువంటి విన్నపం ఏమిటి అంటే, నేను కోరుకుంటున్నది పరమమైన నీ యొక్క ప్రసాదము. ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. నీ అనుగ్రహం అనేది అది పరమము. పరమము అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది అని అర్థం. అన్నిటికంటే గొప్పదైన నీ అనుగ్రహాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నా అన్యంతు కామయే, ఇతరమేమీ నేను కోరుకోవడం లేదు. ఇది ఒక భక్తిభావ ప్రకటన, అనన్య భక్తిని ప్రకటిస్తున్నది. నీ అనుగ్రహమే నాకు కావాలి, ఇంకేమీ అక్కర్లేదు. ఈ కోరిక ఎలా కోరుకుంటున్నాను? మనసో వచసా నూనం, మనసారా, అదేవిధంగా వచస అనగా నోటితోనూ మనస్సుతోనూ త్రికరణ శుద్ధిగా నేను కోరుకుంటున్నది ఇదే. అందుకే నీ అనుగ్రహం కావాలి. అనుగ్రహ స్వరూపంగా మత్పాణిగ్రహణం కురు, నన్ను పాణిగ్రహణం చేసుకో అనగా నన్ను చేపట్టు. పాణిగ్రహణం కురు అనే మాటకి చక్కని తెలుగు అనువాదం చేపట్టు అని అర్థం. నా చేయి పట్టుకోవయ్యా అనగా నన్ను వివాహము చేసుకో అని. ఇది నిజానికి ఒక వధువుగా లేక ఒక ప్రియురాలుగా కోరుకుంటున్న కోరికగానే కాకుండా ఒక భక్తుడు చేసుకునేటువంటి భక్తిపూర్వకమైన విన్నపంగా కూడా గ్రహించవచ్చు. ఇక్కడ నేను కోరుకుంటున్నది నన్ను వివాహం చేసుకో అనేటువంటి భావంతో ఒక తరంగం మొదలవుతున్నది రుక్మిణీదేవి యొక్క భావం. కాంక్షే తవ ప్రసాదం గోపాల బాల కేవలమేవాహం. ఈ కీర్తన్ని ఏకాంతంగా భావన చేస్తే ఒక భక్తుడు పరమాత్మగా చేసుకున్న విన్నపం ఇది. పైగా నిష్కపటమైన భక్తుడు నిర్మలమైన భక్తిని ప్రకటించే ఇందులో కనబడుతున్నది. కాంక్షే తవ ప్రసాదం గోపాల బాల, హే గోపాల బాల, నీ ప్రసాదమును కోరుకుంటున్నాను, కేవలం అది మాత్రమే నాకు కావాలి అని చెప్పడంలో స్వామి అనుగ్రహము వినా అన్యము వద్దని నిష్కామ భక్తి ఇందులో ప్రకటింపబడుతున్నది. ఇక చరణాల్లో స్వామికి సంబంధించిన సంబోధనలు ఇవన్నీ కూడా దివ్య నామములుగా గమనించితే చాలు. అమిత భాగ్యదాతారం అతుల భూరి విస్తారం కమనీయ కరుణాకరం గోపాల బాల విమత మద విదారకం విద్వజ్జనాధారం శమిత భూరి భూభారం శకలీకృతారి నికరం కాంక్షే తవ ప్రసాదం. అమిత భాగ్యదాతారం, భాగ్యాన్నిచ్చేవాడు, విస్తారమైన మహిమ కలవాడు, దయామయుడు, విమతమత విదారకం, ధర్మ విరుద్ధమైన వారిని ఛేదించువాడు, విద్వజ్జనులకు ఆధారమైన వాడు అనగా జ్ఞానులకు ఆధారమైనటువంటి వాడు, భూభారాన్ని తొలగించేవాడు, శత్రు సంహారకుడైన వాడు శ్రీకృష్ణుడు. అటువంటి స్వామి యొక్క కరుణను కోరుకుంటున్నాను. కామయే నాణ్యమహం కంసారేతి దురూహం శ్యామసుందర విగ్రహం గోపాల బాల నామరూప నిర్వాహం నానాభువన నివహం త్వామేవ ఆశ్రయే సాహం త్వరయా నయమాం స్వగేహం. త్వామేవ ఆశ్రయే, నిన్ను మాత్రమే ఆశ్రయించుకున్నాను స్వామి. నువ్వే నీ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలి. నేను నీ దగ్గరికి రాలేను. ఎందుకంటే జీవభావంతో ఉన్న నేను అనేక ప్రకృతి బంధాల్లో ఉన్నటువంటి వాడను. ఈ ప్రకృతి బంధాలు దాటగలిగే శక్తి నాకు లేదు. ప్రకృతికి అతీతుడైన నీవే నన్ను స్వీకరించాలి అనే జీవుని విన్నపమే ఇక్కడ ధ్వనిస్తున్నది. త్వరయా నయ మాం స్వగేహం, నన్ను స్వగేహం అంటే నీ యొక్క ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పడం ఇందులో భావం. నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళి, స్వగేహం అన్నప్పుడు సొంత గృహము అని అర్థం. ఎవరికి సొంత గృహం? కృష్ణుని స్వగేహం ద్వారక, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పడం ఇందులో ఉన్న భావం. నిజానికి స్వగేహం అనే మాటలు నిజమైన అంతరార్థం ఏంటంటే, జీవుడికి సొంత ఇల్లు లాంటిది ఏది అంటే పరమపదమే. లోకం సొంత ఇల్లు ఉండేది కాదు, అద్దె ఇల్లే. ఇది బంధమే. ఇది
ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళవలసింది తనదైన చోటు, ప్రతి వారికి తనదైన చోటు పరమాత్మధామమే. అది ఇందులో మరొక భావం. అలాంటి పరమభావాన్ని ఆ పరమాత్మ అనుగ్రహించాలి గనక త్వరయా నయమాం స్వగేహం అని రుక్మిణీదేవి ఆ లేఖలో విన్నవిస్తూ ఉన్నది. అటువంటి అమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఓ మహర్షి, నేనడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ మహర్షి, నేను అడిగినటువంటి గుణాలన్నీ కలిగిన ఆ మనిషి ఎవరో తెలుపటానికి మీరే సమర్థులు. అడిగేవారికి చెప్పేవారు లోకువ అని ఒక సామెత ఉంది కదా. ఇక్కడ అడిగేవారు మహర్షే, అడిగించుకునేటువంటి వారు కూడా ఎవరు? మహర్షే. గౌరవాన్ని సూచన చేస్తూ అగౌరవాన్ని చూపించుకోకుండా మహర్షి అని సంబోధించి ప్రశ్నించారు. నేను మిమ్మల్ని పరీక్ష చేసేందుకు కానీ నా పాండిత్యాన్ని ప్రదర్శించుకునేందుకు కానీ నేను ప్రశ్నించలేదు. శ్రోతుం వినేందుకై, తెలుసుకునేందుకై ప్రశ్నిస్తున్నానని స్పష్టంగా చెప్పారు. నేను శ్రోతను, మీరు వక్త. అంటే నేను శిష్యుడిని, మీరు గురువులు అని స్పష్టంగా చెప్పినట్లు అర్థమవుతుంది. ఇది అడిగే విధానం. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మీకు కావలసినంత సమయం తీసుకోండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను అనేటువంటి గౌరవ సూచన వాల్మీకి మాటల్లో కనిపిస్తుంది. గురువు మీద పూర్ణ విశ్వాసం ఉండాలి. అసలు ఈయనకు ఈ విషయం తెలుసో తెలియదో అనేటువంటి సందేహాలు గురువు విషయంలో పనికిరావు. ఒకసారి గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన చెప్పినదంతా అమృతంగా స్వీకరించాలి. అలా చేస్తే సందేహాలన్నీ మనస్సు నుండి దూరం అవుతాయి అని చెప్పటం కోసం ఆ వాల్మీకి మహర్షి త్వం సమర్థోసి అంటున్నారు. అంటే సమర్థుడు అంటే సామర్థ్యం గలవాడు అని సాధారణమైనటువంటి అర్థం. సమర్థ అంటే అన్ని వేదాలకు పూర్ణమైన అర్థాన్ని తెలుసుకున్నవాడు అని విశేషార్థం. అర్థ అనే పదానికి ధనం అనే అర్థం కూడా ఉన్నది. జ్ఞానధనం గలవాడే సమర్థుడు. ఆయనే నారదుడు, ఆయనే గురువు. 16 గుణాలను అడిగేసరికి పరమాత్మను గురించి అడుగుతున్నాడేమో అనుకునేటువంటి ప్రమాదం ఉన్నది కనుక స్పష్టత కోసం నరం అనే పదాన్ని ప్రయోగించారు. అంటే దీనిలో జీవాత్మ పరమాత్మల అభేదాన్ని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది కదా. ఇన్ని గుణాలు గలవాడు పరమాత్మ ఒక్కడే అని మనం వెనుకటి శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు ఆ గుణాలు గల మనిషిని గురించి తెలుపు అని వాల్మీకి మహర్షి అడగటంతో అభేదాన్ని చెప్పినట్టు అయ్యింది. ఈ దృష్టితో చూస్తే రామాయణం అంతా ఒక అద్భుతమైనటువంటి అద్వైత శాస్త్రమే అయింది, అద్భుతమైనటువంటిది. ఇక నారద మహర్షి చెప్పబోయేటువంటి సమాధానాన్ని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం సీతారామాభ్యాం నమః.